పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఊహించిందే జరిగింది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం ప్రారంభమైంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండగా, ఈ 30 అనే పోలీస్ యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితో పాటుగా మరికొందరిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వస్తారని తెలియడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కోసం ఎదురు చూస్తున్న వారిపై పోలీసులు అకారణంగా లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి చేతికి గాయం కూడా అయింది. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ కిందపడి గాయపడ్డారంటూ ప్రసన్నకుమార్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్తో పాటు మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ఈ అక్రమ కేసులు తప్పనిసరి అని తెలిసిందే, అయినా కూడా ఒక కానిస్టేబుల్కి గాయమైందంటూ ఒక కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇంకా ఎవరెవరి పేర్లు నమోదు చేస్తున్నారు కేసుల్లో, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, ఈ ఊహించినట్లే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే కూడా ఆయన పర్యటన అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే యాక్టివ్ గా పాల్గొన్నారో, అదేవిధంగా ఆయన పర్యటనకు కారకులైనటువంటి వ్యక్తులు, అంటే ఆయన పరామర్శించడానికి వచ్చినప్పటికీ కూడా ఆ కలిసేటువంటి వ్యక్తులపైన ప్రధానంగా ఏదో ఒక రూపంలో అక్రమ కేసులు బనాయించడం కుటుంబ సర్కారు మొదటి నుంచి చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే కూడా వాళ్ళ నెల్లూరు జిల్లా పర్యటన అనంతరం కూడా మాజీ మంత్రి అయినటువంటి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా సిటీ అధ్యక్షుడు మరికొంతమంది టీడీపీ యాక్టివిస్టుల పైన అక్రమ కేసులు బనాయించడానికి పోలీసులు సంసిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కూడా 2 కేసులు నమోదైనట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండేటువంటి కారణంగా కూడా ఆ ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డు పైన బైఠాయించి మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేయడం పైన ఒక కేసు, అదేవిధంగా ఆ ఆంక్షల్లో భాగంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి పోలీసులకి మధ్య జరిగినటువంటి తోపులాట్లో బ్యారిగేట్ కింద పడి నలిగినటువంటి ఘటనలో ఒక కానిస్టేబుల్ కి చెయ్యి గాయం అవడంతో కూడా కానిస్టేబుల్ పై దాడి చేశారని చెప్పి కూడా మరో అక్రమ కేసులో కూడా మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు సిటీ అధ్యక్షుడు అయినటువంటి బొప్పల శ్రీనివాసరావుతో పాటు ప్రభాకర్ రావు మరికొంతమంది వ్యక్తులను కూడా ఇందులో ఇరుకుస్తూ కూడా అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అదర్స్ అని చెప్పి పేర్కొన్నటువంటి ఈ కేసులో ఇంకా ఎంతమంది టీడీపీ యాక్టివిస్టుల పేర్లను చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన కంటే మునిపే కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా స్పష్టంగా చెప్పారు, పోలీసు ఆంక్షలకు తామేమీ భయపడేటువంటి పరిస్థితుల్లో లేదు, అక్రమ కేసులు బనాయించడానికి సంసిద్ధమయ్యే ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్ను ఎదుర్కోవడానికి తాము కూడా ధీటుగా ఉన్నామని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అక్రమ కేసులను ఏ విధంగా ఎదుర్కొంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. హరి.